దయచేసి సంఖ్యాకాండం 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగాను. ఇక్కడ ఇశ్రాయేలు ఆయాసపడ్డారు. ఎందుకంటే విషయాల్లో ఆహారం కానీ నీళ్లు కానీ ఇంకా ఏ సౌకర్యమైనా సరే తక్కువైనప్పుడు వెంటనే గొణుగుకోవడం స్టార్ట్ చేస్తారు, మొదలు పెడతారు. ఇది మొదటి నుంచే కూడా ఉన్నదే. మనం నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో కూడా వారు విడుదల పొంది వచ్చేటప్పుడు బలిని వారు అర్పించారు. గొర్రె పిల్లని తల ఇంటికి రక్తాన్ని ప్రోక్షించుకున్నారు. సంహారక దూత నుంచి తప్పించుకున్నారు. తర్వాత పొలిమేర వరకు, ఐగుప్తు పొలిమేర వరకు వచ్చారు, ఎర్ర సముద్రం వరకు. అక్కడ శత్రువుని చూసి వెనక ముందు సముద్రాన్ని చూసి మరణ భయంతో వారు గోణిగి సనగటం మాత్రమే కాదు కానీ రాళ్ళతో మోషాన్ని కొట్టాలని కూడా సిద్ధపడుతూ వచ్చారు. ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి? గొణుగులు సనుగులు ఎందుకు వస్తాయి అంటే విశ్వాసం లేనప్పుడు, దేవుడు గతంలో చేసిన కార్యాలను మర్చిపోయినప్పుడు. ఎప్పుడైతే మేలు పొందామో ఒకసారి స్తుతిస్తాం, స్తుతించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మర్చిపోతాం. అందుకనే ఎప్పుడు కూడా దేవుని ఏం చేయాలి? దేవుడు చేసిన గతంలో చేశాడు, విడిపించాడు, నమ్మదగిన దేవుడు. ఇప్పుడు విడిపించడా? మరి ఎందుకు అనుమతిస్తాడంటే విశ్వాసాన్ని మనం కోల్పోయినప్పుడే ఆలస్యం చేస్తాడు. లేకపోతే ఆయన సప్లై చేసుకుంటూనే పోతాడు. మన ప్రతి అవసరాన్ని ఆయన ఏం చేస్తాడు? తీరుస్తూనే పోతాడు. ఎప్పుడైతే మనలో అనుమానం అనేది పుడుతుందో, లేక ఇశ్రాయేల్లో అనుమానం అనేది వచ్చిందో, లేకపోతే దైవికమైన జీవితం, ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్య పెట్టి అది కాకుండా కేవలం భౌతిక జీవితం కొరకే దేవుణ్ణి వెంబడిస్తే భౌతిక జీవితాన్ని వారు కోరుకుంటారు. అందుకనే చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం చదవండి త్వరగా. ఈ జీవిత కాలం మట్టుకి మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. మనుషులందరికంటే ఎవరంట? ఈ లోకంలో ఉన్నవారు. వారు ఈ జీవిత కాలం మటుకే తమ దేవతల్ని పూజిస్తారు. అయితే క్రీస్తునందు మనం అలా చేయకూడదు. మనం నిత్య జీవం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు యేసుక్రీస్తు ప్రభుని లేక యేసు ప్రభు చెప్పాడు, నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపడు అని చెప్పాడు. సో ఆ నీతిని, రాజ్యాన్ని దేవుని బిడ్డలుగా వెతకకుండా కేవలం భౌతికమైన వాటిని వెతకూడదు. చాలామంది దినాల్లో 99 కంటే కూడా ఇంకా చెప్పవచ్చు, 0.9 ఏది చెప్పవచ్చు, కానీ అది భూ సంబంధమైన దృష్టి ఉంటుంది. ఏది చెప్పేవారికి కూడా అదే ఉంటుంది. అలా ఉండకూడదు. చెప్పేవారికి కూడా ఏం చేయాలి? చూపించాలి. నేను మీకు చెప్తున్నప్పుడు మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు క్రీస్తులు అన్నప్పుడు నా అవసరాలు కూడా ఆయన తీర్చాలి కదా. అందుకని ఐ షుడ్ నాట్ బెగ్ కదా. అట్లాగా అబ్రహాం కూడా దేవుడు ఏం చెప్పాడు? నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, ఐ విల్ బ్లెస్ యూ టు బ్లెస్ అదర్స్ త్రూ యూ. నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేకుల్ని ఆశీర్వదించేటట్టుగా చేస్తాను అంటున్నాడు అన్నమాట. ఓకేనండి. సో ఇట్లా మనం ఉండాలి. గొణుగు సణుగులు ఎందుకు వస్తున్నాయి అంటే, గొణుగు సణుగులు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కోల్పోతామో, ఎప్పుడైతే మన దృష్టి భూ సంబంధమైన వాటి మీద వచ్చేస్తుందో,
లేకపోతే అరణ్యాన్ని చూసి ఏమవుతున్నారు? ఈ అరణ్యంలో మనం సొంతంగా సంపాదించుకోవడానికి లేదు, ఏం లేదు, ఇదంతా ఎట్లా అని భయపడిపోతున్నారు కదా. అలాగే పేతురు కూడా యేసుప్రభుని చూసి సముద్రంలో నీళ్ళ మీద నేను కూడా నడిచేస్తాను, నాకు సెలవు అని అడిగాడు. సరే రా అని చెప్పాడు కదా. యేసుప్రభుని చూసినంతక సేపు ఏం చేశాడు? నడిచాడు. ఎప్పుడైతే దృష్టి మళ్ళీంది ఏమైపోయాడు? దృష్టి మళ్ళకూడదు, యేసు వైపు చూస్తూ నడిపించేవారు ఎవరు? ఎప్పుడైతే దృష్టి సమస్యల మీదకి వెళ్ళిపోయిందో అవిశ్వాసం అయిపోతుంది. మనకు కూడా అనేక సార్లు ఈ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఉద్యోగాలు లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ వచ్చేటప్పటికి దాని మీద డైవర్ట్ అయిపోయి ఏమవుతాం? డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. సో ఎప్పుడు కూడా మన దృష్టి ఎవరి మీద ఉంచాలి? ప్రభువు మీద ఉంచి ప్రార్థన చేయాలి. అందుకని సమస్యలు వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాం. ఎవరికి ఏ సమస్య ఉన్నా దాచిపెట్టుకోకుండా ఏం చేయాలి? చెప్పాలి. అందులో ప్రార్థన చేస్తాం. అంటే ఎవరిని చూస్తున్నట్టు ప్రార్థన చేస్తే ప్రభువుని ఆయన సరి చేయాలి, ఆయనే చూసుకోవాలి కదా. కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు కదా, బాధలు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అట్లా లేదు, సమస్య దాని ద్వారా కృంగిపోకుండా, అణగారిపోకుండా ఉండకూడదు అనమాట. అంటే మానసిక రోగాలు వచ్చేస్తాయి, శరీర రోగాలు వచ్చేస్తాయి. తర్వాత ప్రభు మీద దృష్టి తొలగిపోతూ ఉంటాం. ఇక కొన్ని రోజులు చూసినప్పుడు ఏం ప్రభు నన్ను చూడట్లేదు, నాకు సాయం చేయట్లేదు అని మనలో కూడా ఏమొచ్చేస్తాయి? గొడుగు సణుగులు వచ్చేస్తాయి. గొడవడం సణుగులు. దేవుడికి విశ్వాసంలో ఒకటి వినటం ఇష్టం లేదు, గొనుగుడు విసరటం లేదు కదా. మనం కూడా గొడుగులు ఇష్టం ఉండదు. ఇంట్లో కూడా ఆంటీ కానీ ఎవరైనా గొణిగారు అనుకో, అంటే కోపం వచ్చేస్తుంది కదా. మీకు గొణగొద్దు. ఏమైనా కావాలంటే చెప్పంతే, ఏమైనా కావాలంటే చెప్పండి. అది న్యాయపరమైనది అయితే చేస్తాం. ఓకేనండి. కాబట్టి అది మనం చేసేదైతే, ప్రభు చేసేదైతే నిన్న చూసాం. రాహేలు ఏం చేసింది? యాకోబుని, నాకు పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా? నేనేమన్నా దేవుడినా? పిల్లల్ని ఇచ్చేది ఎవరు? కోపంతో మందలించాడు. అంటే దేవుని వైపు తిప్పాడు అన్నమాట. ఓకేనా. మనం గొడుగు సణుగులు లేకుండా ఉండాలంటే ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపు తిరగాలి. ఇశ్రాయేలు మొదటి నుంచి కూడా వీళ్ళకి ఇదే పని. ఏ పని? గొణగటం, సణగటం. అది దేవునికి ఇష్టమా? ఇష్టం కాదు. ఈవెన్ వాళ్ళు కూడా గొణిగారు. ఎవరు? అహరోను, మిర్యాములు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయంలో ఉంటుంది. అది ఇది అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్నాం కాబట్టి అక్కడ చూసుకుందాం. ఏంటో మనకు తెలుసు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. గొడిగినప్పుడు దేవుడు ఏం చేశారు? వాళ్ళని శిక్షించాడు. ఆమె కుష్ఠరోగం వచ్చేసింది. సో కుష్ఠరోగం వచ్చినప్పుడు పాడెం అంటే సహవాసంలో ఉండటానికి వీల్లేదు. నేటి దినాల్లో అది కూడా భయంకరమైన కుష్టు శరీరానికి ఎంతో అటువంటి పాపం గొడుగు సణుగులు అన్నమాట. వారు సహవాసంలో ఉండటానికి వీల్లేదు. బయటకు వెళ్ళిపోవాలి, బయట ఉండాలి, బయట పెట్టాలి. ఆ రోగం కుదిరే వరకు కూడా బయటే ఉంచాలి కదా. సరే, సమాజం అంతా ఆగిపోతుందని 7 రోజులు టైం ఇచ్చాడు. 7 రోజుల్లో మళ్ళీ రాని పర్మిషన్ ఇచ్చాడు అనమాట. కాబట్టి అలా మనం అంత తీవ్రంగా తీసుకోవాలి. ఓకేనండి. తర్వాత ఏముందంట? సణుగుచుండగా అది యెహోవాకు, ఇలాంటివన్నీ యెహోవా వింటాడు అన్నమాట. సో మన ప్రార్థనలు కూడా వింటాడు, మనం అన్నీ కూడా వింటాడు. జాగ్రత్తగా ఉండాలి. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను కదా. చూసారండి, కోపం రగులుకుంది, తర్వాత అగ్ని కూడా రగులుకుంది. కాబట్టి అందుకనే దేవుని కోపాన్ని పౌలు కూడా ఏమంటాడంటే, చూడండి 10:31 హెబ్రీ, మన దేవుడు ఎటువంటి వాడంట? దహించు అగ్ని. దేని బట్టి చెప్పాడు ఆయన? వీటిని బట్టి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? గొణుగు సణుగులు ఉండకూడదు.
గొణుగు సణుగులు ఉండే వారికి ఏమవుతుంది? దహించు అగ్నిలాగా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం పాపాన్ని దహించి వేయమని అడగాలి మనం. లేకపోతే మనమే అపవిత్రత లేకుండా, గొణుగు సణుగులు లేకుండా, అవిశ్వాసానికి గురి కాకుండా, దేవుని రాజ్యానికి నీతికి ప్రథమ స్థానం ఇవ్వకుండా భౌతికమైన విషయాలకి ఇస్తే అవి తీర్చబడకపోతే గొణుగు సణుగు ఎవరు తప్పు? మనదే తప్పు. ఇంక మళ్ళీ దేవుని మీద సనుక్కుంటే ఏం లాభం? లేకపోతే సేవకుల మీద సనుక్కుంటే ఏం లాభం? భర్త మీద సనిగితే ఏం లాభం? భార్య మీద సనిగితే ఏం లాభం? ఇంకొకరి మీద సనిగితే నీవే కారణం దీనికి అనొచ్చా? ఎదురొస్తుందా? వెళ్ళారు, వాక్యం లేదు, ఏం లేదు, వీళ్ళకి పెట్టట్లేదు. చదువుతున్నారా? పెట్టట్లేదు, చదివా కరెక్ట్ చెప్తే అయిపోతుంది కానీ పెట్టుకోండి. ఓకే, సరేలేండి. ఇంతకాలం బయట చేస్తారని కొద్దిగా పెట్టాలి, లేకపోతే ఏమవుతుంది? మిగిలిన వాళ్ళు కూడా అట్లా చేస్తారు. రైట్. అలాగే చాలామంది జారుకున్నారు అన్నమాట. అది ఎప్పుడైతే సూపర్విజన్ ఉంటుందో అప్పుడు బాధ్యత అనేది ఉంటుంది. అంటే మీరు కూడా ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉండాలి. యూ హ్యావ్ టు అకౌంట్ టు సంబడి ఎల్స్ అన్నమాట. అల్టిమేట్లీ వీ నీడ్ టు గివ్ అకౌంట్ టు గాడ్. అందుకని ముందే అకౌంటబుల్గా ఉన్నాం అనుకో, ఆయనకి లెక్క చెప్పవచ్చు. ఇక్కడే చెప్పేసుకుంటే ఇక్కడ చెప్పకపోతే అక్కడ చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. సరే, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడే చేయొచ్చు కదా కదా. మనకి అవసరం ఏదైతే వచ్చిందో దాని వెంటనే అప్పుడే దేవునికి ఏం చేయాలి? ఒకవేళ శ్రమ వచ్చింది, ప్రార్థించు. ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. సంతోషం కలిగిన అంటే ఆరాధించు. ఓకే, కాబట్టి అలా ఈ సూత్రాలన్నీ కూడా వారు పాటించారు. ముందైతే సణిగేశారు. సో చివరికి ఇప్పుడు దేవుని యొక్క కోపం రగులు, అందులోకి అగ్నితోనే సమాధానం ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఎవరికైనా అగ్నితోనే. సొదొమ గొమొర్రా దేంతో ఇచ్చాడు? అగ్నితోనే ఇచ్చేసాడు. సో వీళ్ళకి కూడా ఏమైంది ఇక్కడ? అగ్ని. తర్వాత ఈ హోఫ్నీ ఫినియాస్, లేవియా కాండం 10వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం లేదు అన్ని అగ్ని ఏం చేశారు? అర్పేసి. ఏమైంది మరి? అయితే నుండి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేస్తుంది. దేవుడు చెప్పాడు ఏ పాత్రలో ఏ నిప్పు ఎలా ఉండాలి, దాన్ని ప్రతిష్ఠించాలి. ఇవన్నీ చేసి ప్రతిష్ఠించి ఇవన్నీ చేసి ప్రాసెస్ అంతా చేసి తీసుకెళ్ళాలి. సో మనుషులకి ఏం కావాలండి? షార్ట్ కట్. అట్లా చేయటానికి వీలు. అందుకని దీన్ని కట్టడలు అంటారు. దేవుడు అదే దేవుని చిత్తం అంటే భౌతిక విషయాల కొరకు కాకుండా ఆత్మీయ విషయాల కొరకు దేవుని చిత్తాన్ని తూచా తప్పకుండా మనం పాటించాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితము స్థిరంగా బలంగా ఉంటుంది. ఏమాత్రం పొరపాటు జరిగిన పాత నిబంధనలు ఏమయ్యేది? అగ్నితో జవాబు ఇచ్చేవారు, వెంటనే శిక్ష. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఎవరికి ఎవరు వినలేదనుకో అగ్నితోనే జవాబిస్తాడు. అది నిత్యాగ్ని. అగ్ని ఆడదు. సో దాని నుంచి మనం తప్పించాడు. కాబట్టి మన దేవుడు తప్పు చేస్తే కోపం కలిగిన వాడు కాబట్టి గొణుగు సణుగుల్ని వినలేడు. కాబట్టి సో గొణుగు సణుగు లేకుండా విశ్వాసంతో నీకు ఏది కావాలి, ఏది కావాలి అంతేనా. ఇళ్లలో కూడా అంతే, అడగరు ఇవ్వలేదు. నాకేం కొనిపెట్టావంటే నువ్వు పెళ్ళైన డబ్బుల నుంచి చూశాను, నీకేమైనా కావాలంటే అడగచ్చు కదా. అంతేనే కదా. ఎవరైనా అడిగితే ఏదైనా ఏమంటామా అంటే అది న్యాయపరంగా ఉండాలి. ఏదో గొంతమ్మ కోరికలు అంటే ఆనందకూడదు.
గొంతు అంటే గొంతుతో కోరికలే ఇంకా అట్లా ఉంది. ఓకేనండి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనకి కావాల్సినవన్నీ దేవుడిని అడగాలి. సో దేవుడు మనకి కావాల్సినవన్నీ కూడా ఏం చేస్తాడు, ఇస్తాడు. ఎందుకంటే నీవు ఆత్మీయ జీవితంలో ఆసక్తి కలిగి ముందుకు సాగటానికి, ఎదగటానికి, స్థిరపడటానికి, దేవునికి కోపం రేపకుండా దేవుని సంతోషపెట్టే జీవితం, దేవుడిచ్చిన పని చేసే జీవితం కలిగి ఉంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఆటోమేటిక్గా చేస్తారు. ఆ తర్వాత ఏముందమ్మా, జనులు ఏం చేశారు, మోషేకి మొరపెట్టుగా. దేవుడికి మొరపెట్టచ్చు కదా, ఎవరికి మొరపెట్టారు, మోషే. అయితే మోషే ఏం చేశాడు, అగ్ని చల్లారు. ఎందుకు వాళ్ళు చేయలేదు చెప్పండి. వాళ్ళు ఇప్పుడే పాపం చేశారు. ఎట్లా పాపం చేశారు, సణుక్కొని పాపం చేశారు. బాగా చెప్పారు, అది ఘోరమైన పాపం. అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తే దేవుడు పాపలు మనం వింటాడు, అందుకని సరి చేసుకోవాలి. సరే, మధ్యవర్తి దగ్గరికి వెళ్ళారు. మనం కూడా తప్పులు జరిగితే మధ్యవర్తి ఎవరు, మన మధ్యవర్తి మన కొరకు నిరంతరం విజ్ఞాపం చేస్తున్నాడు ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు, తండ్రి కూడా పరిశుద్ధండి. మనం ప్రభు దేవుని అడగాలి, ప్రభువా క్షమించు తండ్రి, క్షమించు, యేసు రక్తంలో కడుగు, పవిత్రపరచు. ఇంకెప్పుడు కూడా అట్లా చేయమని పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు క్షమాపణ యేసు రక్తంలో కడుగుదల అనేది ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా వస్తుందన్నమాట. సో అందుకనే యాకోబు కూడా ఏమంటాడంటే 5:16 నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బలం గలదై ఒకరికొకరు ప్రార్థన చేయాలి. అది కాబట్టి నీతిమంతులు ఎవరికి ఒప్పుకోవాలి, నీతిమంతులకు ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలి, తప్పు చేసుకున్న వాళ్ళు ఒప్పుకోవాలి. కాబట్టి నీతిమంతులు ఏం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి, తప్పు అయిపోయింది, మీరు క్షమించి ప్రభు మమ్మల్ని. అట్లాగే నెహెమ్యా లాంటి వాళ్ళు కూడా వారి శ్రమలో, ఇబ్బందులు, విపత్తులు వారు తిరిగి వచ్చినప్పుడు అదే ప్రభు మా పితరులు తప్పు చేశారు, పాపం చేశారు, మేము కూడా పాపం చేశాం. ఆయన నీతిమంతుడే ఎవరు, నెహెమ్యా. అయినప్పటికీ కూడా పాపం చేసిన వారితో ఐక్యపరచారు. యేసు ప్రభు కూడా అట్లాగే చేశారు, మన పాప భారం భరించారు. అందుకనే చాలా జాగ్రత్తగా పాపం అంటే ఇలా నేర్చుకున్నప్పుడు ఏవేవో పాపాలు కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి పాపం విగ్రహారాధన. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం కేవలం విగ్రహం అవసరం లేదు, కానీ విగ్రహం లాంటిది ఏదైనా సరే మనం దేవుని ప్లేస్లో పెట్టేస్తే ఏమవుతుంది, విగ్రహారాధన చేసినట్టు. ఎవరిని చంపక్కర్లేదు, ద్వేషిస్తే నరహత్య చేసినట్టు, విగ్రహారాధన కాదు. ద్వేషిస్తే ఏం చేసినట్టు, నరహత్య చేసినట్టు. ఒకరిది ఆశిస్తే అదే నేను ఆయన చెప్పేది, అదే ఆశిస్తే దొంగిలించినట్టు. ఓకేనా, ఆశిస్తే అట్లా ఉండాలి జాగ్రత్తగా. ఓకేనండి. సో కాబట్టి ఈ విధంగా మోషే ఏం చేశాడు, నీతిమంతుడేయండి వేడుకున్నాడు. వేడుకుంటే ఏమైపోయింది, అందుకనే మనం ఒకరొకరు ప్రార్థన చేసుకోవాలి. ఓకే అండి. నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకమైనది, మనస్ఫూర్తిగా చేస్తారు, ఏ కపటం లేకుండా చేస్తారు. నువ్వు పాపం చేసావు, నీకు మంచిదైంది, మొత్తం కాలిపో అంటారా అంటే నీతిమంతుడే కాదు. ఎవరు ఏది చెప్పినా వెంటనే ఏం చేయాలి, ఏమన్నది ప్రార్థన చేయాలి, తర్వాత చెప్పాలి. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు.
వీళ్ళు వాళ్ళు వినరు, వినక అలాగే ఉంటారు. గట్టిగా ప్రార్థించారు. దేవుని వాక్యాన్ని నేర్చుకునే కష్టాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా తెలియదు. తర్వాత చదువు. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడింది. తబేరా అంటే అర్థం ఏంటి? మంట. కాబట్టి ఎప్పుడైతే గొణుగు సణుగులు వచ్చేసినాయో అక్కడ ఏమైపోయిందంటే మంట వచ్చేసింది. సో దేవుని కోపం అటువంటిది అనమాట. అందుకనే దేవుని కోపం మనం రాకూడదు. ఈ రోజుల్లో ఏం చేస్తుంటే డైరెక్ట్గా పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచేవాళ్ళు శరీర క్రియలను బట్టి కూడా మన విశ్వాసం సరిగా లేని కారణాన్ని బట్టి, అవిధేయతను బట్టి, సో అపవిత్రతను బట్టి, లేకపోతే భూ సంబంధమైన కోరికల కొరకే మనం ప్రభుని వెంబడిస్తున్నట్లయితే, లేకపోతే కేవలం నేను యేసు ప్రభు నన్ను రక్షించాడు, ఆత్మ ధరలో కనిపెట్టింది, అంతవరకే నేను అందరి కొరకు ప్రార్థన చేయను, సువార్త ఉండదు, ఏముండదు అని రెస్ట్ తీసుకుని అలాగే ఉండటం కాదు కదా. అందరూ కూడా ఏం కావాలి? ప్రతి వారి విశ్వాసం పరీక్షింపడాలి. ప్రతి వారికి కొన్నిసార్లు కొరతలు పెడతారు. కొరత వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరితో కలిసి ప్రార్థన చేయాలి? సంఘంతో కలిసి. నేను చేసేస్తున్నాను అనుకోకూడదు. మీకు అందుకనే సంఘం యొక్క ప్రాముఖ్యత కొరకు వీలు కానప్పుడు ఈ రోజుల్లో దూరాలు ఉంటున్నారు కాబట్టి గ్రూపులు కూడా పెట్టాము. దాంట్లో కూడా ఏం చేయాలి? మీరు చేసుకోవాలి. సో నాకు అన్నీ చక్కగానే ఉన్నాయి, నేను ఎందుకు చేయాలి అంటే, అది నీకు లేనప్పుడు వేరే వారి కొరకు మనం ఏం చేయాలి? చేయాలి. మోసే చేయలేదనుక ఏమయ్యేది? అందరూ కాలిపోయేవారు. అర్థమైందా? గుడిసులు గుడారాలన్నీ కాలిపోతాయి. గుడారాలు కాదు, బట్ట. ఇక దాంట్లో ఏమైనా గిస్తువులు ఉంటే బయటలో గిట్లు అన్నీ ఏమవుతాయి? ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కాబట్టి వెంటనే వాళ్ళు మోసే రైట్ పర్సన్ దగ్గరికి వచ్చారు కాబట్టి వెంటనే వెంటనే ప్రార్థన చేశాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అదే క్షణంలో ఏమైపోయింది? అది అట్లా దేవుని యొక్క కోపం రేపకుండా దేవుని ఎప్పుడు కోపం శాంతంగా శాంతిపరుస్తూ ఉంటాడు. అంటే మనలో గొడవ సనులు లేకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు పరసంబంధమైన వాటితో పాటు భూసంబంధమైన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాం. ప్రార్థన చేసుకుందాం.